నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు అనలిస్ట్ మనతో పాటు స్టూడియోలో. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మొన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన బాలకృష్ణది, చిరంజీవి గారిది, అలాగే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారిది. అసలు బాలకృష్ణ గారు ఏం చెప్దాం అనుకున్నారు? శ్రీనివాస్ గారు ఏం అడిగారు? చిరంజీవి గారు నా మీద జరిగింది కాబట్టి నేను బహిరంగ ప్రకటన చేస్తున్నా అని చిరంజీవి గారు మాట్లాడారు. ఈరోజు నాగబాబు గారు దాని మీద మరొక మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇదంతా ఒక గేమింగ్ జోన్లో ఉంది. అంటే కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళల్లో వీళ్ళే తగాదలు పెట్టుకునే పరిస్థితికి ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు తీసుకొస్తున్నాయా అనిపిస్తుంది. అంటే ఎప్పుడో జరిగిన చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి అదంతా ఎప్పుడో జరిగిన సంఘటన. ఇంత సడన్గా అసలు అసెంబ్లీలో ఈ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే కామినేని శ్రీనివాస్ గారు ఆయన మొదలు పెట్టాడు. ఆయన మొదలు పెట్టడానికి ఉన్నటువంటి మోటో ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని, ఆయనలో ఉన్నటువంటి ఒక సాడిస్టిక్ నేచర్ని సభకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేటువంటి ఒక బాధ్యత తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టాడు ఆయన. ఆ ప్రయాణంలో సినిమా వాళ్ళని కూడా ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది చెబుతూ, ఆ రోజుల్లో సినిమా వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చాలా ఇల్ట్రీట్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ మాట్లాడిన దానిలో చాలా తప్పులు దొర్లాయి. అంటే తప్పులు దొరలటం అంటే, ఒకటి చిరంజీవి గారు ముందు ఆయనకు ఫోన్ చేశాడు. ఎవరికి? పేర్ని నాని గారికి ఫోన్ చేసి, అప్పుడు రిలీజులు ఉన్నాయి, సినిమా రిలీజులు ఉన్నాయి. ఆచార్య ఉంది, తర్వాత ప్రభాస్ సినిమా ఒకటి ఉంది, దాంతో పాటు మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది, రాజమౌళి గారి సినిమా ఉంది. ఈ రిలీజులు ఉన్నాయి. వీళ్ళకి టికెట్ల హైకి సంబంధించి మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సినిమా పరిశ్రమకి సంబంధించి కొన్ని విషయాలు గవర్నమెంట్ తో మాట్లాడాలనుకుంటున్నాము అని ఆయన పేరు నాని గారికి ఫోన్ చేశాడు చిరంజీవి గారు. ప్రధానంగా ఆయన సినిమా ఉంది ఆ లింక్ లో. నిజానికి ఆయన సినిమాకి ప్రొడ్యూసర్, ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు వైసీపీ లాయర్. కాబట్టి ఆయనకి పెద్ద ఇష్యూ కాదు అది. నిరంజన్ రెడ్డి పర్సూ చేసుకుని తెచ్చుకోగలడు. అయినప్పటికీ ఈయన ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఈ విషయం జగన్ దగ్గర ప్రస్తావించాడు ఆయన, పేర్ని నాని గారు. జగన్ గారు ఏమన్నాడంటే, ఇవన్నీ కాదు, ఒకసారి ఆయన రమ్మనండి, ఒక లంచ్ ప్రోగ్రామ్ కి రమ్మనండి, మధ్యాహ్నం భోజనానికి అని విందుకు ఆహ్వానించాడు ఆయన. వాళ్ళే మొత్తం ఫ్లైట్ అరేంజ్ చేసి చిరంజీవి గారు అక్కడికి రావటము వెళ్ళటం మొత్తం కూడా వాళ్ళే చూసుకున్నారు. వెళ్ళాడు ఈయన, సతీ సమేతంగా వెళ్ళాడు. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అది ఇంటి దగ్గర జరిగిన కార్యక్రమం. అయిపోయింది, భోజనం అయిపోయింది. అక్కడ ఏదో పొలిటికల్ డిస్కషన్ ఏదో జరిగింది లోపల, అది బయటికి రాలేదు. ఏం మాట్లాడుకున్నారు, రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి దాని మీద. ఈయనకేదో రాజ్యసభ ఆఫర్ చేశాడు ఆయనని, ఈయన సున్నితంగా తిరస్కరించారని బయటకు వచ్చింది. అయితే బయటకు వచ్చి సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడటానికి కొంతమంది ఇండస్ట్రీ పీపుల్తో కలిసి వచ్చి కలుస్తాను అని చెప్పాడు ఆయన. రండి తప్పకుండా అన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు ఆయన, చిరంజీవి గారు. వెళ్ళినప్పుడు గేటు దగ్గర ఆపి వీళ్ళని చెక్ చేసి లోపలికి పంపించారు. గేటుకి జగన్ ఆఫీస్ కి మధ్యలో ఒక 10 అడుగులు 15 అడుగులు గ్యాప్ ఉంటుంది. కారులు లోపలికి అలౌ చేయాలి. గేట్ బయటే కార్లు పెట్టేసి వీళ్ళు లోపలికి వెళ్ళారు. ఈ గేట్ నుంచి ఆఫీస్ లోకి నడిచారు. ఈ నడవటం అనేది అవమానించినట్టుగా కామినేని శ్రీనివాస్ గారు ఎస్టాబ్లిష్ చేశాడు. సరే, లోపలికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారిని పోసాని చిరంజీవి గారితో చెప్పినట్టుగా ఒక మాట చెప్పాడు ఈయన, కామినేని గారు. అంటే సీఎం గారు బిజీగా ఉన్నారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్తో మీరు కూర్చోవాల్సి ఉంటుంది అని. అదేంటి, సీఎం గారు ఉంటానని చెప్తే కదా వీళ్ళందరినీ పట్టుకొచ్చాను నేను, కాబట్టి సీఎం గారు ఉండి తీరాలి అని చిరంజీవి గారు అంటే, అప్పుడు ఇది కన్వే చేస్తే జగన్ వచ్చినట్టుగా కామినేని గారు సభలో చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత దీన్ని కాంట్రడక్ట్ చేశాడు ఎవరు? బాలకృష్ణ గారు. చిరంజీవి పిలిచాడట, ఆయన వచ్చాడట, చిరంజీవి గారు అనే అన్నాడు. చిరంజీవి గారు పిలిచారట, ఆయన వచ్చారట అని కొంచెం వెటకారంగా మాట్లాడాడు. అసలు అనవసరమైన వ్యవహారం, అనవసరంగా కల్పించుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ సీన్ జరిగినప్పుడు ఆయన లేడు, ఇద్దరు లేరు. శ్రీనివాస్ గారు లేరు. అది వేరే గొడవ, అది ఇప్పటి గవర్నమెంట్ చేసినటువంటి పని.
పాత గొడవకి సంబంధించి చిరంజీవి గారు పిలిస్తే జగన్ వచ్చాడు, ఓకే. అంటే చిరంజీవి గారికి అంత సన్నివేశం లేదు అన్న టోన్ లో మాట్లాడాడు ఆయన. ఇది చిరంజీవి స్ట్రైచర్ ని ఇబ్బంది పెట్టేటువంటి మాటగా ఆయన అభిమానులు తీసుకున్నారు. నిజానికి ఆ రోజుల్లో ఆ వీడియో బయటకు వచ్చింది, ఏది చిరంజీవి గారు లోపల మాట్లాడిన వీడియో. అందులో ఆయన మీరు తల్లిలాగా అందరినీ అర్థం చేసుకుని నడిపించాలి అని ఆయన చాలా వినమ్రంగా మాట్లాడుతూ ఒక నమస్కారం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టడం అనేది ఇష్యూగా మారింది. పవన్ కళ్యాణ్ కూడా దాని మీద మరీ అంత ప్రాధేయపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు, మీ స్ట్రైచర్ ని ఇబ్బంది పెట్టుకుంటున్నారు మీరు అని మాట్లాడాడు ఆయన. అయితే సీఎం సీటుకి దండం పెట్టాడు ఆయన, జగన్మోహన్ రెడ్డికి కాదు అని కొంతమంది మాట్లాడారు. అది ఓకే, ఏదైనప్పటికీ వీళ్ళు వెళ్ళినటువంటిది వీళ్ళ పర్సనల్ ఎజెండాతో వెళ్ళారు. వీళ్ళకి ఒక కోరిక ఉంది, టికెట్ల రేట్లు పెంచి అమ్ముకోవడం. దానికి ఆయన అనుమతి ఇచ్చాడు. అనుమతించి మీడియాతో మాట్లాడాడు జగన్. ఆ వీడియోలు ఉన్నాయి బయట పబ్లిక్ డొమైన్ లో. అందులో ఆయన క్లియర్ గా చెప్పిన మాట ఏంటంటే, సినిమా టికెట్ల ధరలు పెంచుకుంటామని వీళ్ళు వచ్చారు, మేము ఓకే చేశాము, వచ్చారు కాబట్టి ఇది కాదు మా విధానం. వీళ్ళకి పెంచటము ఇంకొకళ్ళకి పెంచకుండా ఉండటము ఇలా కాదు, అందరికీ ఒకే పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఏమిటి అనేది ఒక క్లారిటీ కోసం ఒక కమిటీని వేసి అధ్యయనం చేసి దాని మీద ఒక నిర్ణయ ప్రకటన చేస్తాము. ప్రస్తుతానికి వీళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడ వరకు పుష్ చేద్దాం అని మాట్లాడాడు ఆయన. ఆ రోజు జరిగింది అది మీటింగ్. అంతకు మించి వీళ్ళని అగౌరవపరచడం అనేది ఏమీ లేదు అక్కడ. బయటకు వచ్చి వీళ్ళందరూ మాట్లాడారు, అందరూ మీడియా ముందు మాట్లాడారు. నారాయణమూర్తి గారు కూడా ఉన్నాడు. అయితే బాలకృష్ణ గారికి కూడా కబురు పెట్టాం మేము. జమినీ కిరణ్ గారు వెళ్ళి బాలకృష్ణ గారి కోసం ప్రయత్నం చేశారు, ఆయన దొరకలేదు. దొరక్కపోవడం వలన ఇలా మేమే వెళ్లాల్సి వచ్చిందని చిరంజీవి గారు ఈ చర్చ జరిగిన తర్వాత ఆయన ప్రకటన చేశాడు. అయితే అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసింది ఏంటంటే, ఒకటి ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆ రోజుల్లో ఆ సైకో గాడి దగ్గరికి వెళ్ళి అన్నాడు ఆయన. ఆ సైకో గాడు అనే పదం మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం, అది సభలో, అంటే శాసనసభలో తన తోటి శాసనసభ్యుడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత శాసనసభలో లేడు అని ఆయన సభ్యుడే కాబట్టి ఒక సభ్యుడిని అగౌరవపరుస్తూ సభలో మాట్లాడటం సబబా అనేది ప్రశ్న. దాన్ని ఖండించాల్సినటువంటి స్పీకర్ ఖండించకపోవడం, పైగా నవ్వటం, ఇది ఒక అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజు గారి వైపు నుంచి. ఆయన కరెక్ట్ చేసి ఉండాలి, మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు, కొంచెం గౌరవించండి. విమర్శ వేరు, విమర్శించటం వేరు. విమర్శించటం కోసమే వాళ్ళు ఉన్నారు, కానీ రెడిక్యూల్ చేస్తూ అపహాస్యం చేస్తూ మాట్లాడమని చెప్పలేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఒక పద్ధతి ఉంది మన దగ్గర, ఒక వాడుక. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే పార్లమెంటరీ భాష వాడటం తప్పేమో అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎవరైనా బూతులు మాట్లాడుకుంటున్నారు, ఎవరన్నా బూతులు మాట్లాడితే పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అందులో భాగమే ఈయన వాడినటువంటి సైకో గాడు. దీన్ని జస్టిఫై చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొడాలి నాని వాళ్ళు మాట్లాడింది భాష అనొచ్చు వీళ్ళు. అది అనటం అంటే అదొక ఆత్మహత్య ప్రోగ్రామే. అంటే ఆ కల్చర్ ని వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా అనుకోవాల్సి వస్తుంది. అంటే మీరేమిటి, మీరు ఒక ప్రత్యేకంగా ఉండాలి కదా, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే కదా మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు కూడా అలాగే మాట్లాడితే వాళ్ళకి తేడా ఏమిటనే పరిస్థితి. అసెంబ్లీలు చూస్తే అసలు ఆ భాషని ఆ మాటల్ని మనం భరించలేని పరిస్థితికి తీసుకెళ్లిపోతున్నారు. అయితే అలా సభలో ఒక సభ్యుడిని అలా అగౌరవపరచటము అనేది ఇబ్బందికరమని సభాపతికి అనిపించకపోవడం అనేది ఒక దుఃఖించాల్సినటువంటి పరిస్థితి. రఘురామకృష్ణ గారు ఖండించాలి, అది ఆయన తప్పు, ఆయన కూడా సారీ చెప్పాలి. రెండవది, ఇక్కడ చిరంజీవికి ఆ స్థాయి లేదు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు బాలకృష్ణ. అంటే గద్దించి అడిగి జగన్ రావాలి అనే సీన్ అతనికి లేదు చిరంజీవికి అన్నది ఎస్టాబ్లిష్ చేశాడు. తద్వారా చిరంజీవి అభిమానుల్ని గాయపరిచాడు. అలా చిరంజీవికి కూడా సారీ చెప్పాలి ఆయన. చిరంజీవికి సారీ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డికి సారీ చెప్పాలి. ఈయనతో పాటు జగన్ కి సారీ చెప్పాల్సిన బాధ్యత రఘురామకృష్ణరాజుకు కూడా ఉంది. సభా వేదిక మీద జరగాలి.
బయట మాట్లాడటం కాదు, సభా వేదిక మీద చెప్పాలి ఆ మాట. ఓకే సార్. రఘురామకృష్ణరాజు గారు ఆయన పైగా ఈయనకి కితాబ్ ఇచ్చాడు, గుడ్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. అంత వినమ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయన? పైగా తన పేరు 9వ నంబర్లో పెట్టారని ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా ఒక విమర్శ చేశాడు ఆయన. ఎఫ్టీసీకి అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరు అని కనుక్కోవడానికి కొంతమంది దగ్గర నుంచి ఒక లిస్టు తీసుకున్నారు. ఆ లిస్టులు ఎవరెవరి దగ్గర నుంచి తీసుకోవాలో ఒక పేర్లు జాబితా తయారు చేసుకున్నారు. అందులో 9వ నంబర్గా ఈయన పేరు ఉందట, బాలకృష్ణ గారిది. ఇలా 9వ నంబర్లో నా పేరు పెట్టారేమిటి అని కందుల దుర్గేష్ గారి మీద కూడా కోపడ్డాడు ఆయన. అయితే ఆయన్ని గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మంత్రి గారు అన్నాడు. అక్కడ వరకు ఆయన సేఫ్ గార్డ్ అయ్యాడు, బాలకృష్ణ గారి నోట్లో నానకుండా. మిగిలిన ఇద్దరిని ఆయన ప్రస్తావించిన ముగ్గురులో ఆయన గౌరవప్రదంగా ప్రస్తావించింది ఈయన్ని. కామినేని శ్రీనివాస్ గారు గతంలో ప్రజారాజ్యంలో కూడా పనిచేశాడు. ఇప్పుడు బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం నాయకుడిగా కూడా ఉన్నాడు. తర్వాత బీజేపీ నుంచి ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచినప్పుడు ఆయన కేబినెట్ లో పనిచేశాడు ఆయన. ఎందుకు ఇప్పుడు కొత్తగా ఆయన ఈ బాధ్యత భుజాన్ని వేసుకున్నాడు, జగన్ ని రెడిక్యూల్ చేసేటువంటి కార్యక్రమం అంటే ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నాడు ఇప్పుడు అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఆయన మంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఒక అనవసరమైన విషయాన్ని ఆ రోజు సభా సమయాన్ని దుర్వినియోగపరుస్తూ మాజీ ముఖ్యమంత్రి క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ ని ఆయన టేకప్ చేయటమే తప్పు. ఆయన మాట్లాడుతున్న దానిలో అనవసరంగా కల్పించుకుని ఈయన మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్నప్పుడే ఈయన్ని కట్ చేసి ఉండాల్సింది రఘురామకృష్ణరాజు గారు. ఇంత ఇష్యూ జరిగేది కాదు. ఆయన కట్ చేయకుండా భయంగా వినయంగా విన్నాడు బాలకృష్ణ గారు చెప్పింది. విని ఆయన్ని అభినందించాడు. ఈ అభినందించటము అనేది ఇంకా తప్పు. ఒక రకంగా అసందర్భ ప్రలాపన అది బాలకృష్ణ గారు మాట్లాడింది. అసందర్భమే, ఆయనకు ఏ మాత్రము సంబంధం లేని గొడవ. ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన ప్రకటన, ఆ ప్రకటన కూడా బూటకము, అది ఫేక్ ప్రకటన అని కొంతమంది తెలుగుదేశం హ్యాండిల్స్ నుంచి ఓ ప్రచారం నడిచింది, కానీ దాన్ని ధృవీకరించారు. అది అధికారికమే. చిరంజీవి గారి దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఓపెన్ గా చెప్పాడు, ఇది అధికారిక ప్రకటన, ఇది ఫేక్ అని మాట్లాడటం తప్పు అని. చిరంజీవి గారు ఆ ప్రకటనలో కూడా ఎవరిని దుర్భాషలు ఆడలేదు. ఆ రోజు జరిగినది ఏమిటి అనేది నేరేట్ చేసే ప్రయత్నం చేశాడు. చిరంజీవి గారు ఆ ప్రకటనలో చెప్పింది వాస్తవమే అని నారాయణమూర్తి ఆ రోజు సీన్ లో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు చెప్పాడు. అంటే చిరంజీవి గారు గద్దించి అడిగితే జగన్ వచ్చాడు అని ఆయన చెప్పలా. నారాయణమూర్తి గారు చెప్పలేదంటే అసలు అది జరిగి ఉండదు. అక్కడ జరగని దాన్ని ఎవరో చెబితే విని జరిగింది అనుకుని కామినేని గారు చెప్పాడు. ఆయనకి ఎవరో చెప్పారు ఆ రోజు జరిగిన విషయాలు, ఆయనకి ఎవరో చెప్పుంటారు, ఆయన బ్రెయిన్ లో రిజిస్టర్ అయింది. అలాగే బాలకృష్ణ గారికి ఎవరో చెప్పున్నది రిజిస్టర్ అయింది. వీళ్ళిద్దరూ లేరు సీన్ లో ఉన్నటువంటి నారాయణమూర్తి గారు అసలు అలాంటిది జరిగినట్టుగా చెప్పలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి మాట్లాడాడు వీళ్ళతో. మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడాడు. మాట్లాడుతూ స్పష్టంగా చెప్పాడు, ఇది వాళ్ళు అడిగింది, ఇక్కడ వరకు మేము కన్సిడర్ చేద్దామనే అనుకుంటున్నాము. వీళ్ళు వెళ్లే సమయానికే ఫైల్ రెడీ అయి ఉంది అక్కడ. అది చిరంజీవి గారు ప్రస్తావించాడు. మేము వచ్చి మాట్లాడిన తర్వాత జరుగుతుంది అనుకున్న పని ముందే జరిగి ఉంది ఇక్కడ అని చిరంజీవి గారు అక్కడ ఇచ్చినటువంటి బయటలో మాట్లాడాడు. అయితే ఫర్దర్ గా ఎలా వెళ్ళాలి అనేది మేము డిస్కస్ చేసుకుని ఒక కమిటీని వేయాలనుకుంటున్నామని చెప్పాడు ఆయన. అయితే ఇదే చిరంజీవి గారు ఆ తర్వాత రోజుల్లో అంటే వాల్తేరు వీరయ్య సినిమాకి మేము లబ్ధి పొందామని ఆ ప్రకటనలో రాశాడు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి 2 సినిమాలు, బాలకృష్ణ చిరంజీవి నటించిన 2 సినిమాలు ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినాయి, మైత్రి నుంచి. వాళ్ళు గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యారు. ఆ సందర్భంగా ఆ 2 సినిమాలకి రేట్లు పెంచారు. ఆ లబ్ధి మేమిద్దరం పొందామని చెప్పాడు ఆయన. అయితే అఖండకి సంబంధించి కూడా బాలకృష్ణ గారు తన్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు, ఫోన్ చేశారు అని పేర్ని నాని గారు ఇప్పుడు బయటకు చెప్పాడు. ఇది గతంలో కూడా చెప్పాడు ఆయన.
అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి గారు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిన సందర్భంగా బాలకృష్ణ గారితో ఇంటర్వ్యూ చేశారు ఎవరో. చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన దగ్గర ఈ ప్రస్తావన వచ్చింది. వీళ్ళందరూ వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్నప్పుడు ఆయన చాలా రెడిక్యూల్గా వాళ్ళకి రకరకాల కోరికలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో స్థలాలు పొలాలు అడగడానికి వెళ్ళారు ఆయన దగ్గరికి. నాకు ఆ అవసరం లేదు, నేను వెళ్ళలేదు అన్నాడు. వాళ్ళు వెళ్ళింది టికెట్ల ప్రైస్ పెంచుకోవటానికి, కానీ ఈయన ఏదో వాళ్ళు స్టూడియోలకు స్థలాలు అడగడానికి దానికి వెళ్ళారు అన్నట్టుగా చెప్పాడు. చెప్పినప్పుడు బాలకృష్ణ గారు ఇలా మాట్లాడారు, మీరేమంటారని చిరంజీవిని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చిన్నపిల్లాడి మెంటాలిటీ, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ సీరియస్ గా పట్టించుకోవద్దు అని కట్ చేశాడు చిరంజీవి. అప్పుడే ఆ సందర్భంగానే తనని అఖండ కోసం అప్రోచ్ అయినట్టుగా పేరు నాని గారు అప్పుడు కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన. బాలకృష్ణ గారు కూడా టికెట్ ప్రైస్ గురించి అప్రోచ్ అయిన మాట వాస్తవము. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను నేను. ఆయన అంటే బాలకృష్ణ నేరుగా జగన్ ని కలవాలని అనుకున్నాడు. అయితే జగన్ గారు మళ్ళీ ఇప్పుడు ఆయన రావటం అదే ఎందుకులేండి, అదేదో మీరే చూడండి అని చెబితే మేము కన్సిడర్ చేశాము అని చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సినిమా టువర్డ్స్ సినిమా జరిగినటువంటి ఒక ఇబ్బందికరమైన సందర్భం ఉంది. అది భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా, దానికి ప్రైస్ హైక్ ఇవ్వకపోగా సినిమా థియేటర్ల దగ్గర ఎక్కువ రేట్లకు అమ్ముతారేమో అని అంటే తహసీల్దార్ స్థాయి అధికారులను తీసుకెళ్లి అక్కడ పెట్టారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను తీసుకెళ్లి ఎంఆర్ఓ స్థాయి అధికారులను తీసుకెళ్లి థియేటర్ల దగ్గర మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ పర్యవేక్షణలో టికెట్లు అమ్మేలాగా చూశాడు. అది కొంత ఇబ్బంది పెట్టడమే వాంటెడ్ గా. అది తప్ప ఇంకోటి జరగల. ఇది జరిగిన తర్వాత ఈయన వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్ లో మాట్లాడాడు చిరంజీవి గారు. సినిమాల గురించి అంత సీరియస్ గా పట్టించుకుంటారంటే మీరు అంటే ప్రభుత్వం మీద విమర్శ చేశాడు ఆయన. ఆ విమర్శ ఎలా చేశాడంటే ఆయన టార్గెట్ చేసింది అప్పుడు అంబటి రాంబాబు. అప్పుడు ఆయన జలవనరుల మంత్రిగా ఉన్నాడు అక్కడ ఏపీలో. ఆయన్ని పోలవరం ప్రాజెక్టు గురించి చూసుకో నువ్వు, ఈ సినిమా గొడవలు నీకేలా అని చెప్పి ఆయన్ని కోపడ్డాడు. ఆ తర్వాత చిరంజీవి మీద కూడా అటాక్ చేశారు. ఇది జరిగిన కథ. ఇప్పుడు మళ్ళీ ఆ అనవసరమైన కథని చర్చలోకి పట్టుకొచ్చి అనవసరమైన వివాదం రేపాడు ఆయన. బాలకృష్ణ గారు ఇద్దరికి సారీ చెప్పాలి, జగన్ కి చిరంజీవికి. అలాగే రఘురామకృష్ణరాజు గారు సభా వేదికగానే జగన్ కి సారీ చెప్పాలి. అప్పుడు అంటే పద్ధతిగా ఇది ముగిసినట్టుగా అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.